ఎక్కడో స్విచ్ వేస్తే ఇంకెక్కడో లైట్ వెలుగుతుంది. మరెవరికో షాక్ కొడుతుంది. తెలంగాణ మాజీ సీఎం బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కామెంట్స్కి ఇలాంటి రియాక్షన్ వచ్చింది. చాలా రోజుల గ్యాప్ తర్వాత మీడియా ముందుకొచ్చిన కేసీఆర్ ఏపీ సీఎం చంద్రబాబును టార్గెట్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన మీద ఆరోపణల కంటే ఏపీ మీద రాష్ట్ర సీఎం చంద్రబాబు మీదనే ఎక్కువ ఫోకస్ చేశారు. అంటే కేసీఆర్ తెలంగాణ ఇష్యూస్ కంటే ఏపీ మీద ద్వేషాన్ని నమ్ముకున్నారని అర్థం చేసుకోవాలి. కానీ ఈ స్ట్రాటజీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఫెయిల్ అయింది. మళ్ళీ అదే వ్యూహం అనుసరిస్తే బీఆర్ఎస్కి ఎలాంటి ప్రయోజనము ఉండదు. ఎందుకంటే తెలంగాణలో టీడీపీని వ్యతిరేకించే వాళ్ళు, సమర్థించే వాళ్ళు అందరూ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. మొదటి నుంచి కాంగ్రెస్ క్యాడర్ టీడీపీకి బద్ద వ్యతిరేకం. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం సమయంలో, రాష్ట్ర విభజన తర్వాత కూడా వీళ్ళు కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారు. ఇప్పటికీ హస్తం చేతిని వదలలేదు. కేసీఆర్ చంద్రబాబుపై ఎన్ని విమర్శలు చేసినా, ఏపీ మీద ఎన్ని శాపనార్థాలు పెట్టినా టీడీపీని వ్యతిరేకించే కాంగ్రెస్ క్యాడర్ హస్తానికి చెయ్యిచ్చి కారెక్కే ఛాన్స్ లేదు. ఇక బాబుని టార్గెట్ చేశాక టీడీపీ సానుభూతి పరులు ఎలాగో సపోర్ట్ చేయరు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఇదే విషయం స్పష్టమైంది. అయితే కేసీఆర్ చంద్రబాబుని లక్ష్యంగా చేసుకోవడం వైసీపీ శ్రేణులకు సంతోషం కలిగించింది. ఇక్కడ వైసీపీ క్యాడర్, ఆ పార్టీ లీడర్లు పెద్ద లాజిక్ మిస్ అవుతున్నారు. కోనసీమకు దిష్టి తగిలిందని చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నాయకులు పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేశారు. జన సైనికులు ఈ విషయాన్ని ఇంకా మర్చిపోలేదు. ఇలాంటి సమయంలో ఏపీ ఏర్పాటు తెలంగాణ పాలిట శాపమని కామెంట్ చేశారు కేసీఆర్. అంతేగాక జగన్ తనకు బెస్ట్ ఫ్రెండ్ అనే సిగ్నల్ ఇచ్చారు. దీనిపై పవన్ ఫ్యాన్స్ కేసీఆర్ పై దుమ్మెత్తిపోస్తున్నారు. అదే సమయంలో జగన్ పార్టీని టార్గెట్ చేసుకుంటున్నారు. ఇక మొత్తం మీద కేసీఆర్ వ్యాఖ్యలు వైసీపీకి మానసిక ఆనందం కలిగించిన, రాజకీయంగా భారీ నష్టం కలిగించాయి. పోనీ బీఆర్ఎస్కి ఏమైనా లాభం కలిగిందా అంటే జూబ్లీహిల్స్ రిజల్ట్స్ని గుర్తు చేసుకోవాలని చెప్పక తప్పదు.